వారం 10 రోజులుగా భానుడి భగభగతో అల్లాడిన ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉరుములు మెరుపులతో హైదరాబాద్ను మేఘాలు కమ్మేశాయి. సాయంత్రం 5 గంటలకే చీకట్లు కమ్ముకున్నాయి. హైదరాబాద్లోని పలు చోట్ల వర్షాలతో వాతావరణం చల్లబడింది. తెలంగాణ రాష్ట్రంలోని పలు చోట్ల అకాల వర్షం కురిసింది. వర్షంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారిన నేపథ్యంలో ఈ చినుకులు కాస్త రిలీఫ్ ఇచ్చాయి. మరోవైపు అకాల వర్షానికి అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్లోని శేర్లింగంపల్లి, చందనగర్, బియాపూర్ ప్రాంతాలలో భారీగా వర్షం కురిసింది. అదేవిధంగా మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఇక కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి, నిజాంపేట్, గండి మైసమ్మ, గాజుల రామారం, ప్రగతి నగర్ పలు ప్రాంతాలలో భారీగా ఈదురుగాలులతో పాటు రాళ్లతో కూడిన భారీ వర్షం మొదలైంది. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఉరుములు మెరుపులతో కూడిన అకాల వర్షం కురిసింది. 6 గాలం కష్టించి చేతికందొచ్చిన పంటను అన్నదాతలు కొనుగోలు కేంద్రానికి తరలించారు. ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో అకాల వర్షం కురవడంతో అందుబాటులో టార్వే లేకపోవడంతో ధాన్యం రాసులు తడిసి ముద్దయ్యాయి. ధాన్యం కొనుగోలు ఆలస్యం కావడంతోనే అకాల వర్షానికి తడిసి ముద్దయ్యాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసి అన్నదాతలను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులంతా డిమాండ్ చేస్తున్నారు. అనుకోకుండా పడిన భారీ వర్షానికి నీళ్ళు మొత్తం కలిసి ముద్దగా మారినాయి. ఎదురుగా నీళ్ళు మొత్తం ఎట్లున్నాయో ఈ కళ్ళం మీద. దీనికి మాకు ధాన్యాన్ని ఎట్లయినా కొనుగోలు చేయాలి. కొరకపోవడం వల్ల ఆలస్యం చేసుడు వలన అకాల వర్షం పడడం వల్ల ఇది తడిసి ధాన్యం చాలా కష్టపడతాను, చాలా బాధపడతాను. దీనివల్ల సరైన రేటు కొని మమ్మల్ని ఒడ్డెక్కించగలరని అనుకుంటాను. సకాలంలో ధాన్యం కొని సరైన రేటు కొనగలరని మనవి చేస్తున్నాను. ధాన్యం కొనకపోవడం వల్లనే ఈ తడిసి ముద్దయినాయి కాబట్టి దీన్ని మీరు సరైన రేటు కొనగలరని అనుకుంటున్నాను. ఇక అటు పెద్దపల్లి జిల్లాలోని పలు మండలాల్లో ఈదురుగాలులతో కురిసిన వర్షానికి కల్లాలలో ఆరబెట్టుకున్న వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. వాన పడటంతో వరి పంట పూర్తిగా దెబ్బతింది. వర్షానికి మార్కెట్లో ధాన్యం తడిసిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. 6 నెలలు కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో వర్షం పడటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించి కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలంటూ తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఒక్కసారిగా ఉరుములతో పాటు గంట సేపు పాటు రాళ్ల వర్షం కురిసింది. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరు కావాల్సిన బహిరంగ సభ స్థలంలో టెంట్లు కూలిపోయాయి, కుర్చీలు చెల్లాచెదురయ్యాయి. మరో 16 గంటల్లో జరగనున్న ప్రధాని సభ స్థలంలో పనులు ఒక్కసారిగా నిలిచిపోయాయి. అయితే గత 15 రోజులుగా తీవ్ర ఉష్ణోగ్రతలతో అల్లాడిన ప్రజలకు ఈ వర్షం కాస్త ఉపశమనమనే చెప్పాలి.